77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా, మాజీ సైనికుడిగా కాకుండా, ఒక భారతదేశ పౌరుడిగా ఈ గణతంత్ర దినోత్సవాన్ని గురించి 2 మాటలు చెప్పాల్సిన బాధ్యత నాకుంది. మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత పరిపాలించాలి, భారతదేశాన్ని ఏ విధంగా పరిపాలించాలి, ఎందుకంటే రాజులు చక్రవర్తులు పరిపాలించేవాళ్ళు, వాళ్ళు శాసించిందే శాసనంగా జరిగేది. ఇప్పుడు ఆ విధానాలన్నీ దూరం చేస్తూ ఒక రాజ్యాంగాన్ని ఏర్పరచుకోవడానికి చదివే ఆయుధంగా ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈ బాధ్యత అప్పచెప్పడం జరిగింది. ఈరోజు ఆ బాధ్యత పూర్తి చేసి ఒక రాజ్యాంగాన్ని ఏర్పరచుకుని, ఆ రాజ్యాంగం ఏర్పరచుకున్న తర్వాత ఈరోజు జనవరి 26వ తారీఖున దాన్ని ఆమోదించడం జరిగింది. యావత్తు భారతదేశం మొత్తం ఈ రాజ్యాంగాన్ని బేస్ చేసుకుని దాని ఆధారంగానే పరిపాలన జరుగుతుంది. ఓటు అనే హక్కు ద్వారా మనం ఎంచుకునే నాయకుడికి చేతిలో మన పరిపాలన అందించడం జరుగుతుంది. ఈ విధానాన్ని అందరూ గుర్తించి దేశభక్తిని కూడా కొనియాడుతూ మన ఆ మహనీయుల్ని మన చేతిలో పెట్టినటువంటి ఈ దేశాన్ని గౌరవిస్తూ భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. 77 గణతంత్ర దినోత్సవానికి వచ్చేసినటువంటి మీ అందరూ కూడా నమస్కారం. మనం 76 సంవత్సరాలు అయిపోయి 77వ సంవత్సరంలో ప్రవేశించిన గణతంత్ర దినోత్సవ సందర్భంగా మీ అందరూ కూడా ఏంటంటే ఈ రాజ్యాంగాన్ని రచించడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఆ రాజ్యాంగాన్ని ఏవైతే రచించారో దాని ప్రకారం ప్రస్తుతం మనం నడుస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆదేశిక సూత్రాలు, తర్వాత బాధ్యతలు, విధులు, హక్కులు అన్నిటిని కూడా ఈ రాజ్యాంగంలో సంక్షిప్తం చేసి ఉన్నాయి. కాబట్టి దాని ప్రకారం మనం ఈ రాజ్యాంగాన్ని రచించడానికి మేధావులు ఎంతోమంది కూడా కృషి చేసి అనేక దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాలన్నింటినీ కూడా సంక్షిప్తంగా పరిశీలించి ఆ యొక్క రాజ్యాంగాలు, ఆ దేశాల్లో ఉండే రాజ్యాంగాలు మన దేశానికి ఏ విధంగా ఉపయోగపడతాయి, మన ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతాయి, రాబోయే రోజుల్లో రాబోయే తరానికి ఏ విధంగా ఉపయోగకరంగా ఉంటుంది అనేటువంటి ఆలోచనతో, ఒక ముందు సూచనతోటి ఈ రాజ్యాంగం రచించడం జరిగింది. ఈ రాజ్యాంగం రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కృషి చేసినటువంటి ఫలితంగా ఈ రాజ్యాంగం మన చేతిలోకి వచ్చింది. దీన్ని ఐరావతంతో పోలుస్తారు. ఎందుకంటే ఏనుగు, ఐరావతం అంటే ఏనుగు ఎంత దృఢంగా బలంగా ఉంటుందో, ఏనుగు చచ్చిపోయినా సరే దాని యొక్క విలువ ఉంటుంది, ఎందుకంటే దాని దంతాలు ఉపయోగపడతాయి. అలాగే ఈ రాజ్యాంగాన్ని రచించినటువంటి మేధావులు ఎంతోమంది కాలగర్భంలో గడిచిపోయి ఉంటారు. కానీ వాళ్ళందరూ కూడా మనం ఈరోజు గుర్తుపెట్టుకుంటున్నాం. అంబేద్కర్ గారు కానీ ఇలా దీంతో పాటు సార్తో పాటు సహకరించిన పెద్ద పెద్ద మేధావులందరూ కూడా వాళ్ళందరూ కూడా ఈరోజు స్మరించుకుంటూ ఈ రాజ్యాంగాన్ని రచించిన మేధావులందరూ కూడా ఒకసారి కృతజ్ఞత తెలియపరుచుకుంటూ దాని ప్రకారం మనం అందరం కూడా ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా ప్రతి ఒక్క పౌరుడికి కూడా దీంట్లో ప్రతి ఒక్క పౌరుడికి కూడా కావలసినటువంటి విధి విధానాలు ఈ రాజ్యాంగంలో ఉన్నాయి. దాని